నమస్తే, నేను మీ నగేష్. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారి పోలీస్ స్టేషన్లో నిన్న మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నమోదైన పోక్సో కేసుకు అదనంగా మరో కేసును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సాక్షి పత్రికకు చెందిన కొంతమంది విలేకరుల మీద నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ కేసులో భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమందిని చేర్చి వారిని అరెస్టు చేయడం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ బాలిక మీద అత్యాచారం చేశారనో దాడి చేశారనో ఎక్కడ మాట్లాడలేదు, ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ. సో వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినారు కొంతమంది. దీన్ని బేస్ చేసుకొని దీనికి కారణం భాస్కర్ రెడ్డి అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టడం అనేది పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇందుకు సంబంధించి తన పరువుకు భంగం కలిగించారు పోలీసులు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తన మీద పోక్సో కేసు నమోదు చేశారు. కాబట్టి పోలీసుల మీద అంటే డీజీపీ నుంచి తిరుపతి జిల్లా ఎస్పీ, చంద్రగిరి డిఎస్పీ, బాక్రాపేట సిఐ, ఎర్రావారిపాలెం ఎస్ఐని హైకోర్టుకు లాగడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నారు. హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయబోతున్నారు.